6వ కీర్తన. ఇందులో 26 వచనాలు ఉన్నాయి. సరిసగం 13 వచనాలు ఒకరు, 13 వచనాలు ఒకరు. వచనం మార్చి వచనం, వారు ఒక వచనము, మనము ఒక వచనం, ఇద్దరే ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరిలో 136వ కీర్తన మొదటి నుంచి 13 వచనాల వరకు ఒకరు, 14 నుంచి మరొకరు. 136వ కీర్తన మొదటి నుంచి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రిని నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోయి చేసెను. 14. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. చివరి వచనం అందరూ. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కూర్చుందాం. 103వ దావీదు కీర్తనలో 103వ దావీదు కీర్తన 103వ దావీదు కీర్తన 2వ వచనము 2వ లైన్ను జ్ఞాపకం చేసుకుందామండి. 2వ లైన్, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలండి, మరి ఒకసారి చదువుకుందాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభు అయిన దేవుడు లోకములో ఉన్న మానవుని పట్ల చాలా అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఇది చాలా వరకు 199 మంది గ్రహించుట లేదు.
ఏ కోవలోనో ఒక్కొక్కరు అక్కడక్కడ. ఎందుకు అంటే ఇది విశాలమైన మార్గము, విశాలమైన ప్రపంచము. అందులో ఇరుకు మార్గాన్ని కనుగొనేది కొందరే అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియపరిచాడు. ఈ మాట చెప్పినటువంటి ఆయన ఒకప్పుడు గొర్రెల కాపరి, క్రమేణా దేవుని యొక్క పిలుపును బట్టి 12 గోత్రాల వారికి రాజు అయినాడు. రాజు అనగా తీరిక లేనివాడు అని. ప్రజల పరిపాలనలో, రాజ్య పరిపాలనలో తీరిక లేనివాడు అంటే వారికి ఏ అవకాశము నెమ్మదిగా ఉండడానికి వీలుండదు, అంత పని ఉంటుంది. అంతటి రాజు తాను చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నా ప్రాణమా అంటున్నాడు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అంటే ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకో అని అంటున్నాడు. చాలా వరకు ఈ దినం మందిరాలలో ప్రభువుని గురించి ఉల్లాసంగా ఊగుతూ పాటలు పాడతారు, ఉల్లాసంగా ఊగుతూ బోధలు చేస్తారు, ఉల్లాసంగా ఊదుతూ ప్రభు బలలో పాలు పొందుతారు. కొద్దిగా గొప్ప తమకు కలిగిన కాటికి కానుకలు ఇస్తారు. ఆదివారం మందిరంలో కనపడి మరలా ఇండ్లకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? చెవులు నోరున్నోళ్ళు చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? అదే అడిగింది. నిన్ను పుట్టియడమే ఒక మేలు, మరి నిన్ను ప్రేమించడము మరి ఒక మేలు, చెడిపోయి ఉండగా బాగు చేయడానికి రావడం మరొక మేలు. కానీ దేవునికి కృతజ్ఞత కలిగిన బ్రతుకుట లేదు. ఎందుకొరకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, 40వ కీర్తన 5వ వచనంలో, 40వ కీర్తన 5వ వచనం చూడండి. 40వ కీర్తన 5వ వచనం. ఎసేపు చదువు. నా దేవా, నీవు చేసే తలంపులు, ఆలోచనలు, మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలన్నిటిని ఆలోచిస్తే లెక్కకు మించి ఉన్నవి అని కీర్తనాకారుడు అంటున్నాడు. అందుకొరకే మార్తా మరియమ్మల ఇంటిలో ఒక చిన్న సమస్య వచ్చింది. యేసు ప్రభువుని మార్తమ్మ పిలుచుకుంటే, ప్రభువుని పిలిచిన ఆమె విస్తారమైన పనులు పెట్టుకున్నది. కానీ మరియమ్మ గొప్ప అవకాశం పొందింది. యేసు పాదముల యొద్ద కూర్చున్నది, మేలు చేసే ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. మనుషులు చేయని మేలు ప్రభు అయిన దేవుడు చేస్తున్నాడు. మనుషులు చేయని మేలు. అది మానవుడు గుర్తించడం లేదు. మానవునిది మరిచిపోయే స్వభావం. ఎప్పుడు దైవ సన్నిధి మానవునికి ఎక్కువగా వణుకు పుట్టిస్తుంది అనంటే, మరణ స్థితిలో మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు మాత్రము ఎంత భయము, ఎంత భక్తి, ఎంత వినయము, ఎంత విధేయత చూపిస్తాడు అనంటే,
కొంగ భక్తి చూపిస్తాడు, ఉడత భక్తి చూపిస్తాడు, ఇంకా చెప్పాలి అని అంటే ఇంటి భక్తి చూపిస్తాడు, ఇంకా చెప్పాలి అంటే దేశం భక్తి చూపిస్తాడు, మత భక్తి చూపిస్తాడు. ఎన్ని చూపించినా దేవునికి ఇష్టమైనది మాత్రం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా లేనప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ లేనప్పుడు ప్రభువుని స్తుతించాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. ప్రతిసారి కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు మన వాళ్ళు. ఎవరైనా అక్కడక్కడ చనిపోతే ఆ ప్రార్థన రోజు ఏమైనా కార్యాలు అయితే కూడా అయ్యా తొందరగా ముగించండి, ఇట్లా సమాధికి పోవాలా అని అట్లా చెప్పేవాళ్ళు. కానీ ఈ దినము అంతే సంగతి. 8కే పెట్టుకొని 9కి ముగించుకొని వెళ్ళొచ్చుగా. ఆ మాట చెప్పింటే 9 నుంచి 10 వరకు చెప్పుకొని కూడిక జరుపుకొని వెళ్ళొచ్చుగా. నీకు సంపూర్ణంగా ఉంటుండే, సంతృప్తి ఉంటుండే. తొందర, కలవరం 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 కలవరం. ఏం నేర్చుకున్నామో ఏం లేదో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమని ఉంది? కలవరం. చిన్నోళ్ళకు కలవరమే, పెద్దోళ్ళకు కలవరమే. కలవరం కలవరం కలవరం. ఇది ఆదాము అవ్వల నుంచి మనకు సంక్రమించింది. అప్పటి నుంచి ప్రారంభమైంది. తొందర 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 తొందర. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇంకా మీరు కాబట్టి కలవరపడనీయకుడి. ఒక అనుభవం అండి. అనుభవము అనేది నీకు రాకపోతే ఏం నేర్చుకోలేవు దేవుని సన్నిధిలో. 14:27లోనే, అదే యోహాను సువార్త 14:27లోనే చూడండి. ఇంకా మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీరు నా యొద్దకు వస్తే నేను నిజమైన శాంతి, నిజమైన సమాధానం మీకు ఇస్తాను. కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము రాను 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 నెమ్మదిగా అలవాటు పడాలి. అన్ని పరిస్థితులకు తాలుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. చూడండి, అందరూ చదవండి ఆ మాటను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి రండి. అందరూ చదవండి, యవనస్తులు కూడా చదవండి, అందరూ చదవండి. నిజమైన ప్రేమ అమర్యాదగా నడవదు, అది ఉప్పొంగదు, అది మత్సరపడదు. దేవుని ప్రేమ అయితే ఒకచోట ఒక రకము ప్రవర్తించదు, మరొక చోట మరొక రకము ప్రవర్తించదు. ఎక్కడికి పోయినా ఒకటే రకంగానే ఉంటుంది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఎవరికి అనుకూలమైన రీతిగా అక్కడ భ్రమపరచు ఆత్మవలే. మనుషులు మెచ్చుకొను రీతిగా. అందుకొరకే సంకీర్తనకారుడు అన్నాడు, నా ప్రాణమా ఆయన నీకేమైతే చేశాడో నువ్వు మర్చిపోవద్దు.
ఈ దినం ఒక శవానికి అంత విలువిచ్చింది సంఘం. ఒక శవానికి, ఒక మనిషి చనిపోతే ఆరాధన దినం అనేది కూడా లేకుండా ఏమో చెప్తారు ఒక సామెత, రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదవలేదంట. అంటే పెద్దలు ఏది చేసినా చలో గాడి అండి. సంఘముండి, మందిరముండి, ఇంతమంది విశ్వాసులుండి చనిపోయినది నిజమే. నీకు పోయే టైం తెలియదా? కార్యక్రమం ఏర్పాటు చేసుకునే తెలియదా? ఇది అశ్రద్ధ. స్వప్రయోజనము అంటే అనుకూలమైన రీతిగా నడుచుకోదు, తొందరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, సంతోషపడక సత్యం అంటే సంతోషించుచు. ఈ ప్రేమ అన్నిటికీ తాలుకొనును, అన్నిటికీ తాలుకొనును, ఇంకా అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. అది శాశ్వత కాలము, నెమ్మది కలిగి, నిమ్మలము కలిగి, నిబ్బరము కలిగి ఉండును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. అందుకే నిమ్మలంగా, నిబ్బరంగా, అమర్యాదగా, స్వప్రయోజనమును కోరుకునేది కాదు, అందరికీ మాదిరి చూపే ప్రేమ. నేను ఈ సంఘ పరిస్థితులు కొన్ని గమనించినప్పుడు ఏ ఊరికి వెళితే ఆ బంధువులకు తగినట్ల వేషధారణ చేసేది భలే అలవాటు ఉంది. ఏ ఊరికి పోతే ఆ ఊరు బంధువుల దగ్గర అవతారం వేస్తారు ఉంటాయో ఆ కార్యముల కొరకు పోతే వాళ్లకు తగినట్లుగా మేకప్ చేస్తారు. మరి నువ్వు నేర్చుకున్న మేకప్ ఎవడు చేయాలి? యేసుక్రీస్తు యొక్క మోడల్ ఎవరు చూపాలి? వాక్యం యొక్క మోడల్ ఎవరు చూపాలి? వేరే ఊరికి వెళ్తే నేను ఇది చెయ్యను, నేను నేర్చుకున్నది అది ఎప్పుడు చూపిస్తావు నువ్వు? అంటే వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చేసినట్టు చేసి వస్తావా? సాధారణంగా మాట్లాడుతున్నా, మందిరం నిండినప్పుడు ఉంటుంది కథ. అది దేవుణ్ణి గణపరిచేదా? దేవుడు నీతో ఉంటాడనుకున్నావా? నువ్వేం నేర్చుకున్నావు? నాకు కొత్తగా పెండ్లయింది. మా ఇద్దరు బావమరుదులు ఆదోన్లో ఉన్నారు పనికి. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పెద్ద బావమరిది హోటల్కి తీసుకొని వెళ్ళాడు. టిఫిన్ అయిపోయింది, బయటకు వచ్చినాం. 2 చార్మినార్ సిగరెట్లు కొనుక్కొని, ఒకటి తాను పట్టుకొని, ఒకటి నా దగ్గరికి తెచ్చినాడు. ఏంటిది అదేనంటే సిగరెట్ అని అంటున్నాడు. నాకు అక్కరలేదు అన్నాను. ఈడ ఎవరు చూస్తారు? ఎవరైనా చూస్తారా? మర్యాద ఇది అన్నాను. చూసేది ఎవరు? నేను నేర్చుకున్నది అది. బుద్ధి చెప్పవాను, బుద్ధి చెప్పవా? ఏ ఊరికి పోతే ఆ ఊరి పదం, ఏ ఊరికి పోతే ఆ వేషం. ఎవడు చెప్పాడు? నువ్వు క్రైస్తవుడవేనా, క్రైస్తవురాలవేనా? వాళ్ళకేమి నేర్పించొస్తావు నువ్వు? చాలాసార్లు చెప్పాను, ఒకవేళ సమాధి కొరకు పిలుపు వస్తే పోండి, మర్యాద అది క్రమము, సమాధికి మన్నిచ్చిరండి, మళ్ళీ సత్యం దినాలకు పోవద్దండి అని చెప్పాను. కానీ చిన్నగానే పయనమైపోతారు. ఏం భక్తి నేర్చుకున్నారు, ఏం కథ? దయ్యాల భక్తి. ఒక మనిషికి బో పెట్టాలంటే బతికుండాలనా, చచ్చిపోయి ఉండాలనా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టాలి ప్రార్థన? చెప్పలేవాను? చెప్పవా మాటను? జీవితంలో మాదిరి, ప్రభువు నేర్పిన మాదిరి చూడండి.
యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. గ్రహించండి, మతభక్తిని వదిలిపెట్టండి, ఆచార భక్తిని వదిలిపెట్టండి, రియల్ లైఫ్ చూపించండి. రాజేశ్వర అమ్మ, ఎవరు నువ్వు? కళ్ళు ముచ్చుకొని కూర్చున్నావు అప్పుడే. పద్మూడవ అధ్యాయం చూడండి. నేను చదువుతా, మీరు గమనించండి. 12వ వచనం నుండి, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13వ వచనం, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడు నైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మోడల్. ఆ చివరి మాట అందరూ చదవండి. చివరి మాట అంటే 15వ వచనాన్ని చదవండి అందరూ గట్టిగా. మాదిరి జీవితం. వేరే ఊరికి వెళ్ళి ఏం నేర్పిస్తావు నువ్వు? ఈడనేమో బియ్యం చల్లకుండా ఉండేది. ఏంటిదండి పద్ధతి? నువ్వేం నేర్చుకున్నావు? బయటికి పోయి ఏం నేర్పిస్తావు? నీ ముఖం నల్లగైతే నాకేం? నిన్ను 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 మెచ్చుకొని గచ్చపూత పోయాలనా? అంటారు పెద్దలు అప్పుడప్పుడు, మల్లెపువ్వ ఎంతసేపు ఉంటుంది? అరే ఎట్లా? మల్లెపువ్వ ఎంతసేపు ఉంటుంది? ఉంటే ఎట్లుండాలా? మల్లెపువ్వు లాగా ఉండాలి అని మాట్లాడతారు లోకం రీతిగా. వాళ్ళకు ఏది తెలియకపోయినా అంత మృదురంగా జీవితాన్ని గురించి చాలరా మల్లెపువ్వులకి గడిచేపు ఉంటే చాలు అని. మాదిరి. దేవుడు చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి చోట మాదిరి నడుచుకోవాలి, మాదిరి ఉండాలి. గురి లేని గమ్యము, గతి తప్పిన జీవితం అది. దానికి ఏది రూట్ తెలియదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. గట్టి చదువు. జూలకల్లోల పరిస్థితి ఎట్లుందంటే, ఈడ మాత్రమే ఇట్లా, అటుకు పోయినాక వాళ్ళ నడకను గురి చూస్తారు. వాళ్ళు ఏం చేస్తే అది చేసి వస్తారు ఖచ్చితంగా. ఎంగిలి బతుకు నిన్ను ఎవడు బతకమన్నాడు? బతికితే ప్రభు కొరకు బతుకు. బంధువుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, ఇరుగు పొరుగు వారి మధ్య అయినా. నువ్వు చేసే కార్యాలను గురించి మాదిరి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? బుద్ధి అప్పుడు చెప్తావయ్యా నువ్వు. నా భార్య చనిపోతే అంటే వాళ్ళ పుట్టినింటోళ్ళు ఏం చేస్తారు? మాట్లాడండి గట్టిగా. ఓయ్ ఇప్పుడు నా భార్య చనిపోయింది. మన ఇళ్ళల్లో ఆడపిల్లలు అంటే కోడన్లైన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పుట్టినింటి నుంచి ఏం చేస్తారు? అదే గట్టిగానండి. ఎవరెవరికి తెస్తారు? ఇద్దరికి తెస్తారు. నా భార్య లేచి కట్టుకుంటుంది, నేను నా భార్యను చూసి నేను దొడుకుంటాను. బట్టలు లేనప్పుడు ఆడు ఈ దరిద్రులు.
ప్రాణం పోయి శవంగా మారినప్పుడు తెస్తారు. జనాలు దండిగండి. నా కొడుకుకి చెప్తున్నాడు మా బామర్ది, ఎట్లన్నా ఎట్లన్నా దొడుక్కున్నామను అంటే నేనంట, నేను రాజు కొడుకురా, దేహానికి బట్టలు లేకపోయినా కూడా దొడుక్కున్నాను. ఈ దేహానికి దేహమే ఆలయము, ఈ దేహమే గొప్ప శరీరము. నేను పబ్లిక్లో బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఎవడరా నిన్ను ఎమ్మనింది బట్టలు, నువ్వు చెప్పగలవా? మర్యాద, లోక మర్యాదను చూపిస్తావు నువ్వు. ఎక్కడికి పోయినా లోక మర్యాద. జూలకల్లు సంగమా చాలా జాగ్రత్త, ఆడపిల్లలారా చాలా జాగ్రత్త. నీవు ఏదైతే వింటావో, ఏదైతే నేర్చుకుంటావో, నీ బంధువుల దగ్గరికి, నీ బంధువుల కార్యాల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్లకు ఖచ్చితంగా మాదిరి కనపడాలి, ఖచ్చితంగా నువ్వు బుద్ధి చెప్పాలి. ఆదికాండము 24వ అధ్యాయము 59, 60. షారోన్ చదువు. 24 అధ్యాయము 59, 60 వచనం. మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, తమ పగవారి గవిని అని ఆమెను. నేను ఒక మాట అడుగుతానండి, బియ్యం ఆశీర్వదిస్తాయా, ఆకలి తీరుస్తాయా? ఏయ్ మాట్లాడు. యా ఊరికి పోయినా బియ్యం జల్లు వస్తారని ఎంగిలి కూతింటున్నాను నేను. గట్టిగా చదువు మళ్ళీ. నెక్స్ట్. దాన్ని పారే అక్కడ, దాన్ని చెల్లులు పట్టుకొని ఇక్కడ వచ్చే పెద్ద మోడీ మాట్లాడతాడు అన్నట్టు చేస్తారు. బియ్యం ఆశీర్వదిస్తాయండి, బియ్యం ఆశీర్వదిస్తాయా? ఇప్పుడు నేను ఒక మాట చదివించాను, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి. 1 by 1 ఓపికతో చదవండి. ఏసేపు చదువు. తర్వాత ఆగుదాం. ఈ పెళ్లి పత్రిక వాక్యాధారంతోనే కదా కొట్టించింది. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టినాడు? వివాహము అన్ని విషయాల్లో ఘనమైన దేవుడు ఉంటేనే ఘనంగా ఉంటుంది, కానీ ఘనమైన దేవుడు, ఘనమైన వాక్యం లేకపోతే అది ఘనంగా ఉండదు. మీరు మాదిగోళ్ళు అనుకున్నారేమో, కానీ నేను మిమ్మల్ని మాదిగోళ్ళు అనుకుంటలేను, క్రైస్తవులు అనుకున్నాను. మనకు బంధువులు ఉన్నారే, వాళ్ళైతే మాదిగోళ్ళు అని అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు మాదిగ శాస్త్రాలు చేసేది ఖాయము, వాళ్ళకుండే బోధకులు కూడా మాదిగ శాస్త్రాలు వాడు ఏం మాట్లాడుతున్నా వాడిని ఏమనడాడు. నీకు రోషన్ రావాలని మాట్లాడుతున్నా నేనండి. నేను ఎక్కడన్నా పోతే వాళ్ళు చేసినట్టు చెయ్యను నేను. మాదిరి అక్కడ నువ్వు కనపడాలి కదా. అట్లు వారు నా నామము. నామము అంటే అర్థమే మీరు చెప్పండి, గట్టిగా గట్టిగా మాట్లాడండి. నామము అంటే అర్థమేమి అమ్మాయి? నామము అంటే అర్థమేమి? పేరు చెప్పండి. నామము అంటే గట్టిగా మాట్లాడు. ఉచ్చరించుట అంటే అట్లు వారు నా నామమును ఇశ్రాయేలీయుల మీద ఉచ్చరించుట వలన ఏం చేస్తాను? మరి ఆశీర్వదించుటకు రండి అని పెండ్లి పత్రికలు పెడితే వాడు పెండ్లి చేసినోడు కన్నా తెలియదా? సిమ్నేరు చేశానంటాడు, టై కట్టింటాడు. ఎవడరా నీకు నేర్పింది? బతకనికి వచ్చినోడా?
ఈ కూడుంటే ఉండే, లేకపోతే లేదు. పనులు లేవా బయట చేసుకొని బతకనిక? దేవుని బిడ్డలను చెడగొడతావా? దేవుని సంఘమును చెడగొడతావా? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం కాకుండా దేవుని పిల్లలకు బోధిస్తావా? ఆశీర్వాదం అంటే ఏమ్మా? మీ నాయన విశ్వాసి, యోగ్యమైన వాడు, ఇక్కడ నాకెళ్ళుడి, పెద్ద సంఘములో పుట్టినదాను. ఏసన్న గారంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడు కాదు చూసింది, నేను పరిచర్య చేస్తున్నప్పుడే మీ నాయన్ని ఎరుగుదు. పెద్ద మనిషి మోసేసారనక బైబిల్ పట్టుకొని తిరిగి, ఎసన్న సాక్ష్యం చెప్పంటే సాక్ష్యం చెప్పినోడు. అతని బిడ్డవు ఏం చేసినావమ్మా నువ్వు? నిన్న నాకెళ్ళి చూడాయి పాప, నిన్న ఏం చేసినావు నువ్వు అంటే వాళ్ళకు తోక పెట్టొస్తావా నువ్వు? ఆశీర్వాదం అంటే బియ్యం ఆశీర్వదిస్తాయండి. ధాన్యము ఆహారము కొరకే, ఆకలి తీర్చుట కొరకే, ఎక్కడను లేవు. బయట ప్రపంచంలో వారు నేర్చుకున్న విధానమును బట్టి వారు ఏమనుకుంటారో తెలియదు, దాని గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడను. కానీ క్రైస్తవులంగా ఇప్పుడు హిందువులకు వారికి ఒక గ్రంథం ఉంది, ముస్లింలకు ఒక గ్రంథం ఉంది, మనకు ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని మనం నమ్ముతున్నాం. తూచా తప్పకుండా పాటించాలి అని బోధించేవాడు ఖచ్చితంగా చెప్పాలి. వధూవరులను ఆశీర్వదించుటకు రండి. నేను బయట స్టేజీల మీద ఇట్లనే మాట్లాడతాను. బియ్యం జల్లుటకు రండి అని పెట్టండిరా, సిగ్గు తప్పినాడు వాళ్ళారా. నువ్వు చల్లేది అదే కదా, నువ్వు చల్లేది అదే కదా. నువ్వు నిన్న బెలగలు పోయినావు, వాళ్ళు చల్లరా లేదా? అదే నన్ను అడిగేది. నువ్వు బియ్యం చల్లుతావు కదా, నువ్వు పెళ్ళి పోయినావా, పోయిన పెళ్ళిలో చల్లినారా, వాళ్ళ సంగతి నేను అడిగేది. నువ్వు బియ్యం చల్లినావు కదా, చల్లుతావు కదా. బియ్యం చల్లుటకు రండని పెట్టు, ఆశీర్వదించుటకు రండని ఎందుకు పెట్టు? అక్షింతలు వేయటకు రండని పెట్టు. నువ్వు లోకస్తుడవు, లోక మర్యాదను అనుసరించేవాడు. లోకం చెడిపోయింది, లోకం దుష్టుడి యందు ఉన్నది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువు. మనము ఎవరి సంబంధులము? ఉరికేదైతే ఉరుకుతారు, ఇక్కడ అట్ట బుద్ధి పుట్టినట్లు కూర్చుంటారు. ఏం ఆశ్చర్యంగా వస్తాయా? మీరు అనుకుంటారు జోలకలలో ఇట్లా మాట్లాడతాడని. వాడు వచ్చేటప్పుడు నన్ను పలకరించినా సరే పలకరియకపోయినా సరే నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు మాటలు నేను సూటిగా, ఘాటుగా, ధీటుగా మాట్లాడక తప్పదు. చదువమ్మా. మనము దేవుని సంబంధులమని లోకమంతయు యాడ ఉన్నది? మనము లోకములో నుండి ఏర్పాటు చేయబడిన వారం. నిన్ను ఏర్పరిచిన ప్రభువును సంతోషపరచాలి, నువ్వు మహిమపరచాలి. ఆదికాండం 24వ అధ్యాయము 59, 60 సువర్ణ చదువు. ఇక దీవించుట అంటే అమ్మా, మీకు తెలిసిన భాషలో ఒక విధానం చూపండి. దీవించుట అంటే ఎట్లా? ఎవరో ఒకరు చూపండి, లేక నలుగురు చూపండి. ఈ పైకెత్తి నోరు తెరచి, ఏం తెరిచి? దేవుడు చల్లగా నిన్ని మోటు భాషలో పాతోళ్ళు ఇంతకుముందు తల్లి. అరే ఇంత టెక్నాలజీ, ఇంత లేటెస్ట్ మోడల్లో ఇంత విద్య విస్తరించి ఇంత ప్రావీణ్యత కలిగినటువంటి ఈ దినాలలో ఇంకా మూఢనమ్మకాలకు చోటిచ్చి మేము ఇంత చదివినాము, పిహెచ్డి, ఎంఈడి ఇంత పొడవుగా ప్యాప్లెట్లో పెట్టించుకొని ప్రజలు ఏం చేస్తున్నారో నీవు కళ్ళు మూసుకొని ఆ పనిని జరిపిస్తున్నావు అంటే నిన్ను ఏమనలరా? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం చూడండి.
కాపరులు ఎట్టటోళ్ళంట, కాపరులు ఎట్టటోళ్ళంట. ఈయన కాదు ఏ మాట ఆడినా ఊకుండడమే. ఏం బ్రదర్, ఈ పోలీసులు కూడా అంటారు, ఏం సార్ మీరు అంత పైనకు వస్తారంటే, ఎట్టయినా వాళ్ళు 2,000 రూపాయలు వర్రు, మనకు వచ్చింది కేసు రాసుకొని పోతాం. ఈ పాస్టర్లు ఇట్టటోని కాళ్ళు తయారయ్యారా. వేదనతో మాట్లాడుతున్నా. ఆయన దినాలు రెండవ రాకడ సమీపిస్తూ ఉంటుండగా, సంఘాలు చెడిపోతుండగా, విశ్వాసులైన వారు భ్రష్టు పట్టిపోతుండగా, వారిని గూర్చినటువంటి మంట, వారిని గూర్చినటువంటి ఆతురత, వారిని గూర్చినటువంటి ఆత్మీయ వేదన, తృష్ణ లేకపోవట చూచి నేను వేదనతో మాట్లాడుతున్నా. వారి కాపరులు ఎవరు? వారి కాపరులు ఎవరు? రాజు చదువు. ఏం లేని వారు, ఇంకా ఇంకా దేనిని సమాజంలో కనపడల్లా డిగ్నెట్గా పాట పాడల్లా, బోధ ఉండల్లా, ఫలాని వాడు అని సన్మానం చేయబడల్లా, పిలువబడల్లా, ప్రజల ముందు కనబడల్లా. ఎవనికి కావాలరా ఇదంతా నీకు? చాలా జాగ్రత్త. మేము పోయి మా చుట్టాలూర్ల కాడ వాళ్ళకి తగినట్లు వాళ్ళకి చేసి వస్తాం, జూలకల్లుకి వస్తే ఈడ తగినట్లు ఈడ కనుక చేస్తాం అనుకుంటే నువ్వు గాలికి కొట్టుకొని పోతావు. చాలా జాగ్రత్త. నువ్వు అట్ట కాకూడదు, తూకానికి నిలబడాలని నేను వేదనతో మాట్లాడుతున్నా. ఆశీర్వదించుటకు రండి అని పెట్టడం ఏంటి, మళ్ళీ లోక వ్యవహారం ఏంటి? అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన, అంటే పలుకుట వలన నేను వారిని ఏం చేస్తాను? బోయోజుకి విశ్వాసులైన పనివారు ఉన్నారండి. బోయోజు బెత్లెహేము నుంచి ఆ కోసే పని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నుండి. గట్టిగా చదువమ్మా. చేను కోయు వారితో బోయోజు వచ్చి ఏమన్నాడు? అందరూ చెప్పండి, విన్నారు కదా? యెహోవా చదువు లేదని ఊగుసుకున్నాక ఇంటి సంసారం 190 మతికి పెట్టుకుంటావు. 8కి రాను అంత ఇదే. నువ్వు బోయోజు బెత్లెహేము నుండి వచ్చి చదువు ఆ మాటమ్మా, మరి చదువు. చెప్పగా వారు అద్దండి విశ్వాసము. సువర్ణ చదువు ఆ మాట. చేను కోయువారంటే పన్నోళ్ళేనా? పన్నోళ్ళేనా? కూలోళ్ళేనా? వారు లేబర్సేనా? అయితే ఆ పనివారు విశ్వాసులా? బోయోజు ఏమని చెప్పాడు? యెహోవా మీకు, గట్టిగా చెప్పు, యెహోవా మీకు. వాళ్ళు ఏమన్నారు? అరే కింది మాట, వాళ్ళు ఏమన్నారు? యెహోవా. అదండి విశ్వాసము. వాళ్ళు ఏమన్నా అనుకుంటారన్నా అని కూడా చేస్తే మరి నీ జత ఎంబడిపోయిన ఆయమ్మ మందు దాగి చచ్చేదా? నన్ను కూడా ఏమన్నా అనుకుంటారని ఆయమ్మ సరే నువ్వు మందు దాగి, ఆయా మందు దాగి బడా ఎక్కువ ఉంది మనకి. వారము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువు. ఆశీర్వచనపు అనే కాడ చిన్న అంకె ఉంటుంది. ఏముంది కింద? ఏ గిన్నె?
ఏ గిన్నె అండి? అదే ఇప్పుడు పోయేది గిన్నె కాటికే. మళ్ళీ చదవండి 16వ వచనం. చాలా ఆగుదాము. ఇంకొకటి, మనము దేనికి వారసులమో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు కూడా. తిట్టు చెప్పేటోడు బ్రతక చెప్పును, నవ్వుత చెప్పేవాడు చెడగొట్టును అన్నట్టుగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆగుదాం. నన్ను బర్త్డే కార్యక్రమాలకు పిలుస్తారు. బర్త్డేలు అంటే మీకు తెలుసు కదా, కేకులు కట్ చేసేది. ఏం కట్ చేసేది? కృతమ్మ ఏం కట్ చేసేది? కేకులు మీరు చేసిలేరు అన్నాడు, అందుకే ఆమె చెప్పదు. కేకులు కోసేది. ఏం తృప్తో ఏం లేదో నాకు చెప్తే, సార్ ఇట్లా బర్త్డే ఉంది రావాలనంటే నేనేం చెప్తాను వాళ్ళకంటే, ప్రజలు కలపని ముందు కేక్ కట్ చేసి పక్కకు బారాయాలని చెప్తాను. ఏం సార్ ఎవరు అట్లా చేయలేదు అని అంటే, నన్ను పిలుస్తున్నావు కాబట్టి నేను చెప్పేది ఇది, కేకు ముందు కట్ చేయాలా పక్కకు పెట్టాలంతే, పంచకూడదు. తర్వాత వాక్యము, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. భోజనం పంచేటప్పుడు ఆ కేకును పెట్టుకుంటావో దిబ్బకేస్తావో నాకు తెలియదు. అది ప్రభు మెచ్చే పనేం కాదు. అది వారం మాట్లాడుకొని ఫోన్ చేయండి నాకు. ఎన్ని రోజులు? వారం మాట్లాడుకొని ఫోన్ చేయండి. ఇంకా ఎంతమంది సేవకులు నన్ను అడగండి. నేను తర్వాత మాత్రం కేక్ కట్ చేయినాయా నన్ను పిలిస్తే, ముందే కట్ చేయాలను. పాటలు అయిపోతూనే కేక్ కట్ చేయాలంతే. మంది ఎవరు కలుస్తారు? మరి వాళ్ళనే పిలుచుకో, నన్ను పిలద్దు. అనేక మనుషులు కల్పించిన పద్ధతులు సంఘములోనికి చేర్చి గలిబిలి 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 సృష్టిస్తున్నారు. చాలామంది రిసెప్షన్ కార్యక్రమాలకు పిలుస్తారు. రండి సార్ వాక్యం ఉంది అండ్ మేము మిమ్మల్ని పిలవాలనుకున్నాము అని. 8కి వస్తారా చెప్పండి? ఎన్ని గంటలకు? ఎట్లా వస్తారు సార్? మరి నన్ను పిలవద్దు. నన్ను పిలవద్దు. సమయమును యోగ్యమైన క్రైస్తవుడు సమయమును వెంబడించాలి, కానీ సమయం నిన్ను వెంబడించదు. నేను చెప్తున్న ప్రియ జూలకల్లు సంగమా, మీరు మేలు పొందాలని మిమ్మల్ని నొప్పిస్తున్నా, మీరు బాగుపడాలని మిమ్మల్ని నొప్పిస్తున్నా. మనకు బంధువులు ఉన్నారు, గురుగులు గోధుమలు పెరిగినట్లుగా. కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకు వాళ్ళ దగ్గరికి వెళ్తాము. మనం ఏవైతే చేయమో వాటితో ఏకీభవించద్దు. అక్కడికి పోయి వాళ్ళకి బుద్ధి చెప్పు, మేము ఇవి చేయమని చెప్పు. అది ముందరనే పోయి చెప్పొద్దు. వాళ్ళు నిన్ను అలా చేయమంటే ఏకీభవించమంటే ఇవి మేము చెయ్యము, ఈ పని మీరు చూసుకోండి అని చెప్పండి. నువ్వు ఏకీభవించద్దు. పిలిచినారు కనుక పో. మనం ఆశీర్వదించు వారం. ఏం సువర్ణ, ఏం చేయవారము? ఇక్కడ చూడు, బియ్యం పంచేటోళ్ళం కాదు మనం. మిమ్మల్ని ముందు కూర్చోబెట్టుకునేది ఎందుకమ్మా? సిగ్గుదప్పినోని వాళ్ళు ఏం చేస్తారు చేయనికనా మీరు పోయి? నేను తన్నాలు తినేకైనా రెడీ. ఏం అట్లా మాట్లాడాలి మరి? నీకు ఆలోచి మాట్లాడాలనా? ఎవడరా నీకు చెప్పింది? పెడితే 100 రూపాయలు ఇస్తావు, లేకపోతే పంపిస్తాను. 100 రూపాయల కోసం నేను నిన్ను గబ్బు పట్టించి వస్తున్నా, నిన్ను మోసం చేసి వస్తున్నా?
చివరికి ప్రజలు ఎటువంటి వాళ్ళో తెలుసా? ఇర్మియా 14:10 చూడండి, ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 14:10 వచనం. ఏమిటికి అడ్డము లేకుండా సంతోషించదు. ఇచ్చ అంటే నా ఇచ్చ పోయి నువ్వేం చెప్తావు, నీ ఇచ్చ. నేను పోయిన కాటికి మీరు నా వెనక ఊర్లోకి వస్తే తెలుస్తుంది నా కథ. అక్కడ ఇక్కడ ఒంటి ఊదికడ్డి భక్తి నేర్చుకున్న కథలు ఈడ అంతా. ఇటు కాదు అటు కాదు, ఇటు ఈ భక్తి నేర్చుకున్న వాళ్ళు మీరు ఎవరు లేరని అనేది కదా. అనేక సార్లు అందరు ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, సంఘములో ఆత్మీయ ఉజ్జీవం అవసరం. విరిగి నలిగిన వారు ఉజ్జీవింపబడవలసినది అవసరమై ఉన్నది. యేసులో ఉజ్జీవింపజేసే శక్తి ఉన్నది. వాక్యములో నూతన శక్తి, నూతన బలము తెచ్చే వాక్యము యొక్క శక్తి ఉన్నది. ఏమిటికి అడ్డం లేకుండా, సువర్ణ ఏమిటికి అడ్డం లేకుండా చదువు. వారిని ఒప్పుకోడు. దీనికి తోడుగా పాలు లేక ఎప్పేసినట్టుగా ఇర్మియా 6:10 చదవండి. ఇర్మియా 6:10 చదువు. ప్రశాంతి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదువమ్మా. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక ఏమి చేయలేకపోయిరి, వినలేకపోయిరి. చాలు. దేవుని వాక్యం అంటే సంతోషం లేదండి. నన్ను చాలామంది పిలుస్తారు, నేను ఇదే మాట చెప్తాను. పాటలు పాడి పాడి లాస్ట్కి ఇస్తామంటే నా చివరి దశలో విలువైన సమయాన్ని నీ పాటలకు కేటాయించేవాడిని కాదు. ఎన్ని పాడగలుగుతారో అన్ని పాడగలగండి, కానీ ఎక్కువ సమయాన్ని మీరు వాక్యానికి ఇవ్వాలని చెప్తాను. కనుక ప్రియులారా బాగా గమనించండి, మనం దేవుని సంబంధులం, దేవుని పిల్లలం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. మనము దేవుని మార్గాన్ని ఇతరులకు తెలియపరచాలి. నువ్వు పోయంటే చెప్పలేవు, వాళ్ళు వినరు. ఏదైనా కార్యానికి నేను పిలిచినప్పుడు ఆ సమయాన ఇది పద్ధతి కాదు, నేను చెయ్యను, మీరు చేయొద్దండి, వాళ్ళు వినరు, వాళ్ళ ఇష్టమో. నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి, నేను మీకు మాదిరి చూపుతుంది అన్నాడు. మాదిరి క్రైస్తవులం మనం. మోడల్ యేసుక్రీస్తు మోడల్ చూపాలి నువ్వు, వాక్యం యొక్క మోడల్ చూపాలి నువ్వు, యేసుక్రీస్తు పోజు కొట్టాలి నువ్వు. ఏం పాప ఏం పాప వచ్చినప్పటి నుంచి చూస్తాను, ఎప్పో అందరూ ఏమేమో చేస్తారు, నువ్వు మాత్రం చేయవంటే ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవురాలను, నేను చేయను. పోయినాక సైనిక శాతగాదంగా చేసి తీరుతామనే పని అయితే చుట్టాలు పిలిచిన ఆవిడకి పోవద్దండి, అంతే కదా. పోతావా వాళ్ళకి ఏదైనా మాదిరి చూపితే అట్లుంటే చూడక మాట. 1 కొరింథీ 11 మొదటి వచనం. నువ్వు చదవమ్మా. మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. రుతమ్మ ఎవరిని పోలి నడుచుకోవాలి?
యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. వెనకున్న అమ్మలను అడుగుతున్నా, అమ్మ ఎవరిని పోలి నడుచుకోవాలి? వెనకున్న అమ్మలను అడుగుతున్నా, ఎవరిని పోలి నడుచుకోవాలి? బంధువులను కాదు, బంధువులను పోలి కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనడి. మాదిరి జీవితం. నేను చెప్తున్నా, మనకు బంధువులు ఉన్నారు, వాళ్ళు తప్పక పిలుస్తారు కొన్ని కార్యక్రమాలకి, మనం పోక తప్పదు, పోతాము. పోతే నీ మాదిరి ఏందో వాళ్ళకి చూపి నీకు చేత కాకపోయి పాసిక పడతానంటే, పాసిపోతానంటే ఈడ నిలబడవు. యాడా? జూలకల్లులోనే యాడ నిలబడాలా? ఉప్పలకి సమాధి పోయినారు కదమ్మా, సువర్ణ నిన్ను అడిగారు. ఉప్పలకి సమాధి పోయినారు కదా, సమాధికి దినానికి పోలేదా? అట్లా నిలబడాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇవాళ ఎవడు ఆదివారం అట్ట పెళ్ళి ఎట్లా అన్నాడు, పెళ్ళి ఎందుకు నుంచి చాలా మంది పోయారా? చుట్టాలు దయ్యాలు అవుతారండి. చాలామంది సేవకులు ఆదివారం కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, దుడ్లు వస్తే చాలు, బ్రహ్మహిమ కొరకు కాదు. అందుకొరకు రోమ 1:21 చెప్తాడు చూడండి. రోమ 1:21 తీసిన వారు గట్టిగా స్పీడ్గా చదవండి. రోమ 1:21 దేవునిని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు కానీ తమ వాదముల యందు ఏమైరి. నేను చాలామంది ఇది టీవీ వాళ్ళకి, మాది పెద్ద సంఘము, మాది పెద్ద చర్చి, మా పాస్టరు పెద్ద పాస్టరు, తాళాకాయ. 15:28 చూడి, మత్తయి 15:28 చూడి ఏమంటాడు ప్రభు. మత్తయి 15:28 చూడి. ఉండమాట ఎవరో చదవండి. నీ విశ్వాసము గొప్ప చర్చిని కాదు, గొప్ప పాస్టర్ని కాదు చూసేది, ఆయన గొప్ప ఖజానాను కాదు చూసేది. మా సంఘంలో 70 లక్షలు ఉన్నాయి, వడ్డీలు తాళకాయలు లేని నాయల వడ్డీలకు పెంచుతే ఎవడరా నీకు చెప్పింది? అమ్మా నీ విశ్వాసము గ్రేట్ ఫైత్, వండర్ఫుల్ మీనింగ్ ఫైత్, డైనామిక్ ఫైత్. దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చుకోవాలి. నీ మందిరము, నీ తలుపు, నీ వలుపు, నీ కులుకు, నీ తలుపు కాదు ఆయన చూసేది. ఎర్రగా ఉండవా? ఆయన పెట్టిన రంగే. రింగులు అంటకలా ఆయన పెట్టిన రంగే. మంచి పలువరసన ఆయన పెట్టినవే. నువ్వు ఆయన్ని మహిమపరచకుండా సాతానుగాన్ని మహిమపరుస్తావేమ్రా? నువ్వు బ్రతికినావంటే ఆయన కృప, నువ్వు భూమి మీద ఉన్నావంటే ఆయన కృప. ఆయన కృప లేకుండా ఎవడూ లేడు. మనమే కాదు, నమ్మని వారు కూడా ఆయన కృపతోనే భూమి మీద నిల్చున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని ఆత్మ నిన్ను నొప్పించి గాయపరిచి మాట్లాడింది, చాలా జాగ్రత్త. మనకు బంధువులు ఉంటారు, ఆయా కార్యక్రమాలకు తప్పకుండా పిలుస్తారు, పోతాం. వాళ్ళు చేసినట్టు నువ్వు చేయొద్దు. వాక్యానుసారంగా వాళ్ళు ఏదైనా చేసేది ఉంటే ఏకీభవించు. నీకు సమాధానమే, సంఘానికి ఆశీర్వాదమే, నీ కుటుంబానికి ఆశీర్వాదమే. ప్రభు కూడా సంతోషపడతాడు. బెత్లెహేము నుండి బోయోజు వచ్చి కోసే పనివారిని గురించి ఏమన్నాడు? యెహోవా. వాళ్ళు ఏమన్నారు? ఆ పై మాటనే యెహోవా మీకు తోడైండును గాక అంటే వాళ్ళు ఏమన్నారు? రిబ్కమ్మను పెండ్లి కుమార్తెను చేసి అబ్రామ ఇంటికి క్వాలి రిబ్కమ్మ పోతున్నప్పుడు సాగనంపిస్తూ పనివారిని, దాదిని, రిబ్కమ్మను, పెండ్లి కుమార్తెను ఆశీర్వదిస్తూ
మా సహోదరి వేలకు నువ్వు తల్లి వగుదువుగాక, నీ పగవారి సంతతి గవిని నీకు పుట్టినోళ్ళంతా స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను ఏమి చేయగా దీవింపగా. మనం దీవించేటోళ్ళం, లోకం చేసినట్టు చేసేటోళ్ళం కాదు. అదే చెప్తారు. నేను రాత్రి ముగింపులు అవే మాటలు పలికాను కోనేరులో, తెలంగాణ ప్రాంతంలో. ప్రభా నువ్వు చేసిన దానికి నేనేం ఇవ్వగలను, ఎవరు పోతే అటు చేసి రాగలను, అంతే కదా. నేనేమి ఇవ్వగలను, నువ్వు ఇంత చేసావు నా కొరకు, నేనైతే ఏం చేయలేను. నా మాటలు ఎందుకు పలకల్లా? యేసు ప్రభు చెప్పాడు, నేను మాదిరిగా చూపాను, మీరు కూడా ఎట్లుండాలి? చెప్పు గట్టిగా, ఎట్లుండాలి? మోకరిస్తాము.